హలో అండి, మీకోసం ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ వాటర్ ఫాల్స్ ఒకటి చూపించబోతున్నా. చూద్దాం రండి. ఇది తిరుపతి నుంచి కొంచెం దూరంలో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే టోల్ గేట్. బైక్ లో వెళ్తే 30 రూపీస్ టికెట్ తీసుకుని లోపలికి ఎంటర్ అవ్వాలి. ఇలా కొంచెం దూరం లోపలికి వెళ్తూ ఉండగా మేమైతే ఆఫ్టర్నూన్ లంచ్ కోసము చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలని రైట్ సైడ్ ఒక పెద్ద బండ చుట్టూ కొండలు, పచ్చని చెట్లు చాలా అందంగా ఉన్నాయి. అక్కడైతే ఆపేసి చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నాం లంచ్ కోసం. అంటే మేము ఫ్యామిలీతో కలిసి వెళ్ళాము. ఒకవైపు వంట చేస్తూ ఉండగా మరోవైపు మేమందరము కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. లొకేషన్ కూడా చాలా బాగుంది. పిక్స్ అన్ని కూడా చాలా క్లారిటీగా చాలా బాగా వచ్చాయి. చూడండి, మీకే కనిపిస్తుంది ఇక్కడ లొకేషన్ ఎలా ఉందో. ఇంకా కొన్ని మోహన్ బాబు గారి సాంగ్స్ షూటింగ్ కూడా ఇక్కడ జరిగినాయంట. నాకు తెలియదు ఆ విషయం. ఇక్కడ ఒక గుహ కనిపిస్తుంది కదా, అందరూ చూస్తుంటే నేను కూడా చూశాను ఫస్ట్ టైం. ఇంకా బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉన్నింది. ఎంతైనా బయట వంట చేస్తే ఆ టేస్టే వేరు కదా. అలా అందరము కలిసి లంచ్ కంప్లీట్ చేసుకుని వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే బయలుదేరాము. అలా 1 కిలోమీటర్ లోపలికి వెళ్లిన తర్వాత లెఫ్ట్ సైడ్ కి వెల్కమ్ చెప్తూ ఎలిఫెంట్ సింబల్ ఒకటి కనిపిస్తుంది. అందులో నుంచి లోపలికి వెళ్తే అక్కడ వాటర్ కనిపిస్తుంది. వాటర్ లో చాలా మంది మంచిగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉన్నారు. మనం ఇంకా కొంచెం ముందుకెళ్తే వాటర్ చాలా హైట్ నుంచి ఫోర్స్ గా పడుతూ ఉంటుంది. ఆ వాటర్ మొత్తం కూడా ఒక ఏరులాగా పారి ఇలా కిందకు వస్తుంది. ఈ వాటర్ లోనే ఇక్కడ పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మా అర్హాన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. వాడి ఆనందానికి హద్దులు లేవు అసలు. ఇక్కడైతే కొంచెం వాటరే కనిపిస్తుంది. ఇంకా ముందుకెళ్తే చాలా హైట్ నుంచి పడుతూ ఉంటాయి వాటర్. చాలా అందంగా కనిపిస్తుంది. చూపిస్తాను, చూస్తూ ఉండండి. వీడియో కంటిన్యూ చేస్తాను. అక్కడే చిన్న పిల్లల కోసం ఒక స్మాల్ పార్క్ కూడా ఉంది. నేను కూడా చిన్న పిల్లలతో కలిసిపోయి నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేసి ఆడుకుంటున్నాను. చూడండి ఇక్కడ వీడియోలో. మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా హస్బెండ్ అయితే అందరినీ ఉయ్యాల ఊపుతున్నారు. మా అర్హాన్ లాస్ట్ లో ఇంటికి వెళ్లేటప్పుడు వెళ్దాం రా అంటే నేను రాను అని ఏడుస్తూ అక్కడే కూర్చున్నాడు. ఇక్కడే ఉంటానని బలవంతంగా తీసుకొచ్చాను ఇంటికి. చెట్లు చాలా హైట్ లో, వెదర్ కూడా చాలా కూల్ గా చాలా బాగుంటుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రూమ్స్ కూడా లోపల నీట్ గా ఉన్నాయి. గానీ సాటర్డే సండే అయితే ఆల్మోస్ట్ బుక్ అయిపోతాయని చెప్పారు అక్కడ అడిగితే. ఇలా నేను కూడా పిల్లలతో కలిసి కాసేపు ఎంజాయ్ చేస్తూ ఆడుకున్నాను. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా బాబు కూడా వాటర్ లో మంచిగా ఎంజాయ్ చేశాడు. తర్వాత ఇంకా కొంచెం దూరం వెళ్తే అక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది, సిద్ధేశ్వర స్వామి టెంపుల్ అని. అక్కడ ఎవరైనా పూజ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. నేను ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదా, టోల్ గేట్ దగ్గర కొన్ని ఫ్రూట్స్ అవన్నీ కూడా ఉంటాయి. మనకు కావాలంటే అక్కడ కొనుక్కోవచ్చు. లేకపోతే టెంపుల్ పక్కన కూడా కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. షాప్స్ లో మనకి ఏమైనా కావాలంటే కూడా కొనుక్కోవచ్చు. చూడండి ఇక్కడ వీడియోలో ఇలా వస్తూ ఉంటే మా హస్బెండ్ ఏదో సాంగ్ చెప్పాడు. ఏదో సాంగ్ లో లొకేషన్ ఇలానే ఉంటుందని. అందుకే నేను అలా ఎగురుకుంటూ వచ్చాను. మా హస్బెండ్ నన్ను చూస్తూ కామెంట్ చేస్తున్నాడు. ఇక్కడ కొన్ని పిక్స్ కూడా నేను వీడియోలో యాడ్ చేశాను. వాటర్ చాలా ప్యూర్ గా కూల్ గా ఉంటుంది. అందుకేనేమో ప్రకృతిని చాలా మంది లైక్ చేస్తారు, ఇష్టపడతారు కదా. ఇక్కడ వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే చాలా తెల్లగా కింద ఉన్న నేల, దాంట్లో ఉన్న చేపలు అవన్నీ కూడా చాలా బాగా కంటికి కనిపిస్తాయి. ఇవి శేషాచల అడవులు. ఈ అడవుల్లో చాలా రకాల వన్యప్రాణులు కూడా ఉన్నాయి. ఈ వాటర్ ఫాల్స్ కి నేను రావడం ఇది సెకండ్ టైం అన్నమాట. ఇక్కడ నేను యాడ్ చేశాను కదా, ఈ ఫోటో లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్నది. పైన నుంచి వాటర్ పడుతూ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళడానికి 1 కిలోమీటర్ దాకా కాలినడకతో నడుచుకుంటూ వెళ్ళాలి. మీ దగ్గర లగేజెస్ ఏమైనా ఉంటే జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కోతులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇంకా తిరుపతి టు తలకోన, పీలేరు టు తలకోన మార్నింగ్ ఈవినింగ్ బస్సెస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. కావాలంటే మీరు విజిట్ చేయవచ్చు. ఇంకా ఇక్కడికి వెళ్లేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే బండలన్నీ కొంచెం జారుతూ ఉన్నట్లుంటాయి. మినిమం 2 డ్రెస్సెస్ అయినా ప్యాక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటర్ లో తడిచిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి. రూమ్స్ కూడా మనకు అవైలబుల్ లో ఉంటాయి. టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా ఇలాంటి ప్రకృతి అందాలన్నిటిని మీరు ఆస్వాదించాలి, చూడాలనుకుంటే ఒకసారి విజిట్ చేయండి.
కొన్ని మూవీస్ లో షూటింగ్స్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయంట తలకోనలో. ఇలాంటి ప్లేసెస్, ఇలాంటి వాటర్ ఫాల్స్ అన్ని చూస్తుంటే మనసుకు చాలా ఆహ్లాదంగా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకసారి మీరు వచ్చి చూడండి. సమ్మర్లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మొత్తము చూసాక కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.